అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం ఒక నాన్ వెజ్ వెరైటీ నేర్చుకుందాం। అదేంటంటే అందరికీ ఇష్టమైన తందూరి చికెన్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। చాలా రుచిగా ఉంటుంది। ఈ వర్షాకాలంలో భలే బాగుంటుంది। ఈ వంట కోసం కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి। మరి ఎలా తయారు చేయాలో చూద్దామా। ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి। ఈ తందూరి చికెన్ కి లెగ్ పీసెస్ బాగుంటాయి అన్నమాట। లెగ్ పీసెస్ అయితే వాటికి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి। మామూలుగా ఏ పీసులతో అయినా చేసుకోవచ్చు। అందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। వేసి వీటిని బాగా కలపాలి। ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పట్టాలన్నమాట। బాగా కలిపి 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక బాండి తీసుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి। ఈ గిన్నెని కొద్దిగా వాటర్తో కడిగి ఆ నీళ్లను మాత్రమే ఈ చికెన్లో వేసుకొని స్టవ్ వెలిగించి ఈ కడాయి పెట్టుకొని ఉడికించుకోవాలి। అంటే లోపల కూడా బాగా ఉడకడానికి ఈ పద్ధతి అనమాట। ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మీకు కావాలనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, అప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఈ తందూరి పీసెస్। మధ్య మధ్యలో అన్ని వైపులో తిప్పుతూ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడికేటప్పుడు తందూరి మసాలా కానీ లేదా గరం మసాలా పొడి కానీ 2 టీ స్పూన్లు వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుతూ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి। నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టుకోవాలి। ఆ తర్వాత చూసారు కదా ఇలాంటి జాలీలు దొరుకుతాయి కదా, ఇవి చాలా తక్కువ రేట్ అనమాట, 15నో 18నో గుర్తులేదు। ఇలాంటి జాలీ ఒకటి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా చికెన్ పీసెస్ పెట్టి కాల్చుకోవడమే, అంతే। ఎంతో రుచిగా ఉంటుందన్నమాట। యాజ్ ఇట్ ఈస్ మనం బయట తెచ్చుకున్నట్టుగా ఉంటుంది। ఈ వర్షాకాలంలో ఇలా ఒక్కసారి ఈ తందూరి చికెన్ ట్రై చేయండి, చాలా స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట। మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి। మాకు కొద్దిగా మాడితే ఇష్టం అనమాట, అందుకని మాడేలాగా ఉంచాను। మీరు కావాలనుకుంటే ముందుగానే మీరు కాల్చుకొని తీసేసుకోవచ్చు, అంతే। ఇదే విధంగా మీకు కావలసినన్ని పీసెస్ కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి। కావాలంటే నిమ్మకాయ పైన పిండుకోవచ్చు। ఎంతో రుచికరమైన తందూరి చికెన్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా బాగా రెడీ అయిపోయింది కదా। ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి। బాయ్ బాయ్।